తవ్వేసింది, దాన్ని పూర్తి నాదుడు కూడా ఎవరు లేడు. ఎందుకు తవ్వేశారో కూడా సమాధానం చెప్పి కూడా ఎవరు లేడు. కాంట్రాక్టర్ ఎక్కడ అంటే బిల్లు అవ్వలేదని చెప్పి తట్టా బుట్ట సర్దుకొని పరారైపోయిన పరిస్థితి. మీ అందరూ ఆలోచించాలి తల్లి. ఇక్కడికి విచ్చేసిన అందరూ వాలంటీర్లు వస్తారు. వాలంటీర్లు కూడా మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే. వాళ్ళని తప్పుకోవడం పని లేదు. వాళ్ళని ప్రభావితం చేశారు. కూడా 2 ముక్కల మీద గురించి చెప్తాను. ఏం చెప్తారు? మీకు చేయూత ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నాం అని రకరకాలుగా చెప్తారు. మీ అందరూ ఆలోచించండి. 2019 ముందు మనం ఒక నెలసరి కిరాణా తెచ్చుకుంటే 3-4 వేలు సరిపోయే పరిస్థితి. ఈ రోజు అది 8-10 వేల వరకు అయ్యింది. అంటే ప్రతి వంటగదిలో చేపెట్టి ఈ గవర్నమెంట్ నెలకి 4-5 వేల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరానికి 50 వేల రూపాయలు మన వంటగదిలో చేపెట్టి మన దగ్గర తీసుకొని 15 వేల రూపాయలు ఇస్తున్నారు. మన డబ్బే మనకి ఇస్తున్నారని చెప్పడంలో ఈ ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మీ అందరూ ఆలోచించాలి. గతంలో మన హాస్పిటల్లో బాలింతరాలకి పెద్ద పెట్టింది పేరు. ఈ రోజు హాస్పిటల్లో ఆపరేషన్ చేయమంటే చిన్న ఇబ్బంది వచ్చినా సరే వైజాగ్ అని చెప్పేసి దానిలోనే ఆ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి 30,000 నుంచి 35 వేల రూపాయలు తీసుకున్నారా? అవునా కదా చెప్పండి అమ్మా. గతంలో అయితే ఫ్రీగా చేసేవారు. రైలు పద్ధతి ఉన్నప్పుడు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ఫాలోఅప్ చేసేవారు. ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు. తెలుసు, సొంత చిన్నాన్ని చంపేశారమ్మా. మనిషి అలాంటి మీ అందరూ ఆలోచించాలి. సొంత కుటుంబ సభ్యుని చంపేస్తే 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వచ్చి కేసేటి చంపిన వ్యక్తి ఎవరో తెలియని పరిస్థితి. మీరు అందరూ ఆలోచించాలి. మన రాష్ట్రంలో కుటుంబ సంపద చంపించిన వ్యక్తిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేద్దామా, లేకపోతే రాజధానిని కట్టడానికి కంకణ బదులు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దామా? ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తే మనకు రాజధాని వస్తుంది, మనకు పోలవరం వస్తుంది, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం అంటే 5,000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగం కాదు. ఈ వాలంటీర్ కూడా మంచి భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.